హాయ్, అందరికీ నమస్కారం. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టుగా మాకు వచ్చిన ప్రాబ్లంని ఎదిరించి మేము ఈ షూటింగ్ని కంటిన్యూ చేసామా లేదా మధ్యలో విడిచిపెట్టేసామా అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా, ఎంత అవమానాన్ని భరించినా మేము జనతావైన షూటింగ్ని ఆపలేదు. ఆ నెక్స్ట్ డే నుండే కంటిన్యూ చేసాం. పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత మేమందరం కూర్చొని మాట్లాడుకున్నాం. మనం చేసింది తప్పు కాదే, మనం ఒక షార్ట్ ఫిలిం చేస్తున్నాం, అది కూడా సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చేది. మరి అలాంటప్పుడు మనం ఎందుకు వెనకడుగు వేయాలని చెప్పి షూట్ని కంటిన్యూ చేశాము. 2 డేస్లో షూటింగ్ మొత్తం అయిపోయింది. ఇక మేము తీసుకున్న ఫుటేజ్కి ఎడిటింగ్, డబ్బింగ్ చేయించాలి. అలాంటి స్టూడియోస్ మన శ్రీకాకుళంలో ఎక్కడైనా ఉన్నాయా అని ఎంక్వైరీ చేస్తే శ్రీకాకుళంలో ఎక్కడా కూడా అలాంటి స్టూడియోస్ లేవని చెప్పారు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే గూగుల్లో సెర్చ్ చేస్తే వైజాగ్ పాత గాజువాకలో ఉన్న వివిధ స్టూడియో కోసం మాకు తెలిసింది. వివిధ స్టూడియో ఓనర్ గారు అయినటువంటి రవితేజ గారిని మేము కాంటాక్ట్ అయ్యాము. సార్, ఇలా మా దగ్గర ఫుటేజ్ ఉంది, దానికి ఎడిటింగ్, డబ్బింగ్ చేయాలి అని చెప్పాము. అతను సరే ఫుటేజ్ తీసుకురండి, చూసి చెప్తానన్నారు. మేము ఫుటేజ్ తీసుకొని రవితేజ గారిని కలిసాము. అతను సరే నేను ఎడిటింగ్ చేస్తానని చెప్పారు. రవితేజ గారు అయితే మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్స్లా ట్రీట్ చేశారు. అక్కడ స్టే చేయడానికి అతనే రూమ్ కూడా ఇచ్చారు. ఎడిటింగ్ అంతా అయిపోయింది, అసలు ఫుటేజ్ అంతా చక్కగా రెడీ అయిపోయింది. అప్పుడు అతను మాకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. ఫస్ట్ కాంప్లిమెంట్, బెస్ట్ కాంప్లిమెంట్ మాకు వివిధ స్టూడియో ఓనర్ గారు అయినటువంటి రవితేజ గారి దగ్గర నుంచి వచ్చింది. అసలు మీకేం తెలియదు అన్నారు, ఏమీ రాదన్నారు, మరి ఇంత చక్కగా ఎలా తీశారు, చాలా చక్కగా వచ్చిందన్నారు. మాకైతే అతను ఇచ్చిన కాంప్లిమెంటు మనోధైర్యాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ రవితేజ గారు. ఆ రోజు మీరు ఇచ్చిన కాంప్లిమెంటు ఈ రోజు వరకు మమ్మల్ని ముందుకు నడిచేలా చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, విజయం సాధించాలి అన్న ఆలోచన మనలో ఉన్నప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా మన విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇది మాత్రం 100% కరెక్ట్. అయితే మేము జనతావైన్స్ పోస్టర్ అనేది ఎక్కడ రిలీజ్ చేశాము, ఎవరితో రిలీజ్ చేయించామనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పీకే ఎంటర్టైన్మెంట్ అండ్ ఫాలో మై ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ పీకే ఎంటర్టైన్మెంట్. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.